ఒకటే చెప్తున్నాను. మీరు పర్ ఎస్ఎఫ్టీ లాగా వర్క్ ఎవరికైనా ఇస్తే వారు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేయడం గానీ, లేదా మీ దగ్గర ఎక్కువ అమౌంట్ తీసుకొని మిమ్మల్ని లాస్ చేయడం గానీ జరుగుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే పర్ ఎస్ఎఫ్టీ అనేది 100% వర్క్‌కి సంబంధించింది కాదు. ఎప్పుడైతే మీరు ఒక డ్రాయింగ్‌ని పర్ఫెక్ట్‌గా చేసుకొని, దానికి సంబంధించిన స్ట్రక్చరల్ డ్రాయింగ్ తీసుకొని, ఈ స్ట్రక్చరల్ డ్రాయింగ్‌కి సంబంధించిన బీఓక్యూలు వేసుకొని, ఏ స్టీలు ఎంత క్వాంటిటీ పడుతుంది, అందులో వేస్టేజ్ ఎంత, ఇక మెటీరియల్ విషయానికొస్తే ఎంత క్వాంటిటీ ఇటుక పడుతుంది, ఎంత క్వాంటిటీ కంకర పడుతుంది, ఎంత క్వాంటిటీ ఇసుక పడుతుంది, ఎంత క్వాంటిటీ సిమెంట్ పడుతుంది అనేది పర్ఫెక్ట్ యాక్యురేట్‌గా ఎవ్వరు మీకు చెప్పరు. కాబట్టి మీరు ఎస్ఎఫ్టీ బేస్డ్‌గా వెళ్తే మీరు 100% మీరు లాస్ అవ్వటము లేదా మోసపోవటము మాత్రమే జరుగుతుంది. ఇక ఎవరైతే పర్ఫెక్ట్‌గా బడ్జెట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క బడ్జెట్‌లో నుంచి ఏదైతే కన్ష